శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ నమః. శ్రీ కామేశ్వరుడు నమః. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 10వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో రవి బుధులు, వృషభంలో శుక్రుడు, మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహు, మేన్ రాశిలో శని, కుజులు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. గడిచిన వారం కంటే ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పొచ్చు. వృత్తిరీత్యా, వ్యాపారరీత్యా మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. వ్యాపార పరంగా చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. కొత్త వ్యాపారం ప్రారంభిద్దాం భాగస్వామితో అనుకుంటారు. భాగస్వామి వ్యాపారం కాకుండా మీకు మీరుగా చేసుకునే వ్యాపారాలు కలిసి వస్తుంది. ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశం గోచరిస్తోంది. షష్టమాధిపతి, లగ్నాధిపతి, రాశ్యాధిపతి, అష్టమాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్త వహించాలి. అదేవిధంగా కొన్ని మానసికమైన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి ద్వారా సురాపానానికి దగ్గర అవకాశం లేకపోలేదు. అందరికీ కాదు, కొంతమంది మటుకే వాటి విషయంకి దూరంగా ఉండడం, అదేవిధంగా స్నేహితులకి దూరంగా ఉండడం. ఎందుకంటే మిమ్మల్ని వాడుకుని వదిలేసే వాళ్ళు తప్పితే కానీ మీకు సహాయం చేసే వాళ్ళు ఎవరు ఉండరు. మీరు 10 మందికి సహాయం చేస్తారు, మీ డబ్బులు వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు మిమ్మల్ని అడిగితే ఇవ్వకపోవడం, అలాగా చాలా వరకు లాస్ ఉండే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా సరే మన డబ్బు మనం రావడం కోసం జాగ్రత్తగా నిదానంగా మాట్లాడుకుని డబ్బు తెచ్చుకోండి. లేకపోతే తద్వారా మనకు సంపాదించిన ధనం అంతా ధారపోసినట్టే అయిపోతుంది. వేస్టేజ్గా ఎక్కువగా ఉంటుంది. ఇంకా మనం ఎంత సంపాదించి ఇంకా జీవితంలో మనం ఇంత సంపాదన మళ్ళీ సంపాదించగలమా అనే ఆలోచన ఒక్కోసారి వస్తూ ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే ధనం విషయంలో, సంపాదన ఖర్చు విషయంలో 1-2 సార్లు ఆలోచించి జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో వారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ లేదా ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా విదేశీ సంబంధించిన వ్యవహారాలు బాగుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ వారం మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. విదేశీ యానం చేసే అవకాశం గోచరిస్తోంది. విద్యార్థులకు కాలం చక్కగా ఉందని చెప్పొచ్చు. స్నేహితులకు దూరంగా ఉండడం, దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలి. మీ చదువు మీద దృష్టి సారించుకుని ముందుకు వెళ్ళాలి. మీరు ఏదైతే గోల్ సాధించాలనుకుంటున్నారో 10 మందిలో హుందాగా ఎలా ఉందామనుకుంటున్నారో అలాగే ఉండండి. ఎవరో ఏదో చేశారు, వాళ్ళు బాగా ఎదుగుతున్నారు, లేదా వాళ్ళు అది చదువుతున్నారు, లేదా మనం చదువుతున్నాం, మనం ఇలాగే వెళ్దాం, లేదా వాళ్ళ కోసం మనం కూడా సబ్జెక్ట్ మార్చుకుందాం, ఇటువంటి ప్రయత్నాలు మానుకోవాలి. ఒకరి కోసం మనం కాదు, మీకు మీరుగానే చదవండి. దాని ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు ఇచ్చే విధంగా మంచి పేరు వస్తుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మించిన స్త్రీలకు చక్కగా ఈ వారం అనుకూలంగా ఉంది. ఆరోగ్యరీత్యా బాగుంటుంది. ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ఉద్యోగరీత్యాను పేరు ప్రఖ్యాతలు బాగుంటుంది. కాలం కలిసి వస్తుంది. మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏది ఉందో ఈ వారం తప్పకుండా గ్రహగతులు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే కర్మానుసారైన జాతక ప్రభావం 50% ఉంటే 50% మన మీద డిపెండ్ అయి ఉంటుంది. రాశి ఫలాలు చెప్పేది వారం అంతా గోచారం బట్టి మనం చెప్పడం ఉంటుంది. ఈ వారం ఎలా ఉంటుంది ఏమిటి చెప్పడం ద్వారా ఎలా ఉండాలి అని చెప్పడమే సూచన ప్రయాణం మాత్రమే జ్యోతిష్ శాస్త్రం. జ్యోతిష్ శాస్త్రం చాలా గొప్పది. మనం ఒక వారు ఎలా ఉండాలి అని దాన్ని చూసుకుని దాన్ని బట్టి మనం ఎలా ఉండాలని నేర్చుకున్నట్లయితే సాధ్యమైనంత సేవింగ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే మనం విద్యలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఎలా ఉండాలి, ఎలా మసులుకోవాలి అనే చెప్పేదే గొప్ప శాస్త్రం. కాబట్టి ఈ చెప్పిన రాశి ఫలితాలు ఏవైతే ఉన్నాయో మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూసుకుని దాని తగ్గట్టుగా మీరు వ్యవహరించడం అనేది చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు శుక్రవారం కానీ మంగళవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ వివాహం కాని వారికి వివాహ ప్రయత్నం చక్కగా చేయండి. దగ్గర బంధువులే చక్కగా సంబంధం ఏరుకోరి వచ్చే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా వివాహం కాని వారికి గృహోపాస్పద హోమం చేయించుకోవడం చెప్పదగినది. తద్వారా వివాహపరంగా దోషాలు ఏమైనా ఉన్నట్టే తొలిగిపోయి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం గోచరిస్తోంది. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి, సినీ కళా రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. వైద్య వృత్తిలో ఉన్న వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, కాస్మెటిక్, బ్యూటిషియన్, అడ్మినిస్ట్రేషన్, గైనకాలజీ, డర్మటాలజీ, ఆన్కాలజీ, అదేవిధంగా డెంటిస్టులకి ఈ ఫీల్డ్లో ఉన్న వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా అని చెప్పొచ్చు. ఏది అయినప్పటికీ భగవత్ సంకల్పం వల్ల ప్రతిరోజు దుర్గా స్తోత్రాన్ని పఠించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. లాభాధిపతి, భాగ్యాధిపతి అయిన బుధుడు
సప్తమంలో ఉన్నారు. లాభాధిపతి భాగ్యాధిపతి అయిన తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. అష్టమ లాభాధిపతి అయిన బుధుడు షష్టమంలో ఉన్నారు. అదేవిధంగా ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. అష్టమంలో కొంతవరకు బలంగానే ఉన్నారు. అయితే అలాగే వృత్తి ఉద్యోగాల పరంగా కొంతవరకు సానుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారానికి ఆరంభిస్తారు. అదేవిధంగా నూతన కార్యక్రమాలు శ్రీకారం చుట్టి మనకంటూ పేరు తెచ్చుకోవాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. ఆలోచనలు పరిపేదలుగా పరిగెత్తాలి, ముందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలనే ఆలోచనలు ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి మిమ్మల్ని కించపరిచే వాళ్ళు, ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళని దాటి మనం ఎదగాలి, మనకంటూ స్థానం సంపాదించుకోవాలి, అటు వృత్తిలోనూ ఉద్యోగంలోనూ ఇటు కుటుంబ సభ్యులను మనకంటూ ఉండాలి పేరు అనే భావంతో ముందుకు వెళ్తారు. అదేవిధంగా మీకున్న గ్రహగతులు బాగున్నాయి. అయితే వృత్తి ఉద్యోగంలో మటుకి సానుకూల పరిస్థితి గోచరిస్తుంది. దశమంలో కేతు ఉన్నారు. ఆధ్యాత్మికంగాను కొంచెం చింతన ఎక్కువగా ఉంటుంది. ఎంత కష్టపడి మనకి ఇంతే ఫలితమా అన్న ఒకసారి ఆలోచన వస్తుంది. అయితే 10 రూపాయలు రావాల్సిన చోట 2 రూపాయలు వస్తుంది. మన అప్పటికి మీరు అలాంటప్పుడు మీ ధైర్యాన్ని కోల్పోకుండా మీ సమయస్ఫూర్తితోటి ముందుకు వెళ్ళాలి. సహోదరుల మధ్య చక్కగా విభేదాలు రాకుండా మంచి అవకాశాలు కలిసి వస్తుంది. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంది. ముఖ్యంగా సంతానం సంబంధించిన విషయాలు చక్కగా ఉన్నాయి. సంతాన అభివృద్ధి బాగుంటుంది. సంతానంలో ఒకరికి ఉద్యోగం వచ్చే అవకాశం లేకపోలేదు. కష్టం తగిన ప్రతిఫలం చాలా వరకు లభిస్తుంది. అదేవిధంగా ఎవరైతే సంతాన ప్రయత్నం చేస్తున్నారో ఒక శుభవార్తను కూడా వినే అవకాశం గోచరిస్తోంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాస్త ఆలస్యం అయ్యే అవకాశం గోచరిస్తోంది. చేద్దాకా వచ్చిన సంబంధం చేజారిపోయే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ప్రస్తుత గ్రహగతులు అంత అనుకూలంగా లేదు కాబట్టి కొంతకాలం ఆగిన తర్వాత ప్రయత్నాలు ప్రారంభించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఒక వాహనం కానీ అదేవిధంగా నూతన వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. హౌసింగ్ లోన్ మంజూరు అవుతుంది. పర్సనల్ లోన్ కానీ హౌసింగ్ లోన్ కానీ చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. అయితే నూతన గృహం కొనాలనే ఆలోచన ఏదైతుందో అది ఇప్పుడు విరమించుకోవడం చెప్పదగినది. తర్వాత కొనుక్కుందాం, తర్వాత కొనే పరిస్థితి కూడా చక్కగా ఉంది కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొంతవరకు అప్పులు తీర్చుకుని ముందుకు వెళ్లే పరిస్థితి, సాధ్యమైనంత వరకు అప్పులు తీర్చుకుని తర్వాత ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనే పరిస్థితి గోచరిస్తాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అప్పులు తీర్చుకుని తర్వాత గృహం కానీ ఇల్లు ఫ్లాట్ కానీ కొనాలనే ఆలోచనతో ముందుకు వెళ్ళండి. అంతే తప్ప ఇప్పుడు ఏదైనా కొనేద్దాము, ఏదో ఒకటి చేసేద్దాం, ఎలాగైనా చేద్దాం అనే మటుకి ఆలోచన వెళ్ళకండి. తద్వారా తర్వాత మీరే ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తుంది. లేనిపోయిన అనుమానాలతోటి ఇబ్బంది పడే అవకాశం లేదా వాగ్వాదాలు దిగడం ఇటువంటి ఉండే అవకాశం ఉంది. ఏదైనా సరే సామరస్యంగా నలుగురితో పాటు మనం ఉండాలి, వెళ్ళాలి అనే ఆలోచనతోటి మీరు ఉన్నా కూడా ఏదో రకంగా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ పక్కన పెట్టుకుని మీ పని మీరు చేసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా విద్యార్థులకు పై చదువు కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం కొంతవరకు సానుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి, విదేశాల్లో ఉన్న వారికి అక్కడ పిఆర్ కోసం అక్కడ వైద్య వృత్తిలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో వారికి గడుకాలం అని చెప్పచ్చు. ఉద్యోగం చేయదాకా వచ్చి చేజార్పడం లేదా ఉద్యోగంలో ఉన్న వారికి లే ఆఫ్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అదేవిధంగా ఎంత కష్టపడినప్పటికీ ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్న వారికి కొంత ఉపశమనం లభిస్తుంది. చిన్నదో పెద్దదో ఒక ఉద్యోగం అయితే వస్తుంది. దాన్ని నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు గట్టిగా చేయాలి.